ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక అమేజింగ్ యాంటీ ఏజింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేయబోతున్నాను. దీన్ని రోజు తాగడం వల్ల మీ స్కిన్ చాలా హెల్దీగా మారుతుంది. స్కిన్లో మంచి షైన్ ఇంకా గ్లో వస్తుంది. మీ స్కిన్ పైన త్వరగా ముడతలు రాకుండా స్కిన్ బాగా టైట్గా మారుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏజింగ్ లక్షణాలు మీ ఫేస్ పైన కనబడకుండా ఈ యాంటీ ఏజింగ్ జ్యూస్ మీ ఫేస్కి మంచి యూత్ఫుల్ లుక్ని ఇస్తుంది. స్కిన్లో డ్రైనెస్ని తగ్గించి స్కిన్ని బాగా స్మూత్గా సాఫ్ట్గా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ జ్యూస్తో పాటు నేను ఒక 3 టిప్స్ కూడా చెప్పబోతున్నానండి హెల్తీ స్కిన్ కోసము. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీరు యాంటీ ఏజింగ్ జ్యూస్ని తాగుతూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 టిప్స్ని ఫాలో అవడం వల్ల మీకు ఎంత ఏజ్ వచ్చినా మీరు చాలా అందంగా ఉంటారండి. స్కిన్ పైన ఎలాంటి ముడతలు లేకుండా స్కిన్ బాగా టైట్గా ఉంటుందండి. స్కిన్లో మంచి గ్లో ఉంటుంది. ముందు నేను యాంటీ ఏజింగ్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. తర్వాత ఈ 3 టిప్స్ గురించి చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ యాంటీ ఏజింగ్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మన స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా కనబడాలంటే, మన స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా ఉండాలంటే, స్కిన్ పైన త్వరగా ముడతలు రాకుండా స్కిన్ బాగా టైట్గా ఉండాలంటే మనకి 4 విటమిన్స్ చాలా అవసరం అండి. అవేంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, ఇంకా విటమిన్ ఈ. విటమిన్ డి మనకి సూర్యరశ్మి ద్వారా మాత్రమే దొరుకుతుందండి. మిగతా విటమిన్స్ మనకి ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్లలో దొరుకుతాయి. ఇప్పుడు ఈ అన్ని విటమిన్స్ ఉన్న ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ని యూజ్ చేసి నేను ఒక అమేజింగ్ యాంటీ ఏజింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. యాంటీ ఏజింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన మొట్టమొదటి ఇంగ్రీడియంట్ క్యారెట్స్ అండి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మచ్చలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సూర్యరశ్మి వల్ల మన చర్మం పాడవకుండా కాపాడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి. క్యారెట్లను రోజు తినడం వలన ఇవి మన చర్మంలోని డ్రైనెస్ని తగ్గించి స్కిన్ని బాగా స్మూత్గా సాఫ్ట్గా మారుస్తాయి. అలాగే స్కిన్లో మంచి గ్లో ఇంకా షైన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్. ఇది చర్మంలో డ్రైనెస్ని తగ్గించి చర్మం మెరిసేలాగా చేస్తుంది. చర్మం పైన త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది. హెల్దీ ఇంకా గ్లోయింగ్ స్కిన్ కోసము బీట్రూట్కి మించిన వేరొక హోమ్ రెమెడీ లేదండి. ఇది మన స్కిన్ని హెల్దీగా గ్లోయింగ్గా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. బీట్రూట్ మన స్కిన్ని ఎన్నో రకాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది. బీట్రూట్లో ఫైబర్స్, విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి ఇలా చాలా రకాల పోషకాలు ఉంటాయండి. ముఖ్యంగా బీట్రూట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. బీట్రూట్ జ్యూస్ రోజు తాగడం వలన స్కిన్ పైన ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి. ఇది మొటిమలను, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఇది మన రక్తంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి మంచి ఆరోగ్యకరమైన రక్తం ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ స్కిన్లో గ్లో అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు బీట్రూట్ని తీసుకుంటే ఇందులో ఉండే ఐరన్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది. ఫలితంగా మన స్కిన్లో మంచి గ్లో ఇంకా షైన్ వస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దానిమ్మకాయ అండి. యాంటీ ఏజింగ్ ఫ్రూట్లలో అతి ముఖ్యమైనది దానిమ్మకాయ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇంకా మినరల్స్ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయండి. దానిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మొటిమలు రాకుండా చేస్తుంది. సూర్యరశ్మి నుంచి వెలువడే హానికరమైన యూవీ రేసెస్ నుంచి మన స్కిన్ని కాపాడడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం పైన త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది. దానిమ్మలో ఉండే విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయండి. అందువలన చర్మము త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మన ఫేస్లో కనబడే ఏజింగ్ లక్షణాలను ఇది డిలే చేస్తుంది. అలాగే దానిమ్మ ఒక మంచి ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తుందండి. దానిమ్మ గింజలు చర్మంపై పేరుకుపోయిన డర్ట్ ఇంకా ఇంప్యూరిటీస్ని తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇది స్కిన్లో డ్రైనెస్ని తగ్గించి స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది. దానిమ్మ పండులో పాలిఫినాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వలన ఇది చర్మంలో మంటను, వాపును తగ్గిస్తాయి. దానిమ్మ పండు ఇది మెయిన్గా మొటిమలను తగ్గిస్తుంది. ముడతలను తగ్గించి స్కిన్లో మంచి గ్లో వచ్చేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం. ఇందులో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇది చర్మంపై త్వరగా ముడతలు రాకుండా చేస్తుంది. మీ స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. మీ ఫేస్కి మంచి గ్లోని ఇచ్చి మీ ఫేస్ చాలా యంగ్గా కనబడేలాగా చేస్తుంది. ముసలితనం త్వరగా రాకుండా, చర్మం త్వరగా ముడతలు పడకుండా విటమిన్ ఈ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. అందుకే మన స్కిన్కి విటమిన్ ఈ అనేది చాలా అవసరము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్. ఇందులో విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫేస్ పైన వచ్చే ఫైన్ లైన్స్, రింకిల్స్ని తగ్గిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న ఈ సన్ఫ్లవర్ సీడ్స్తో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి.
సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యంగా కొలాజన్ ప్రొడక్షన్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ముసలితనం త్వరగా రాకుండా, చర్మం త్వరగా ముడతలు పడకుండా స్కిన్ని కాపాడుతుంది. సూర్యరశ్మి నుంచి వెలువడే హానికరమైన యూవీ రేసెస్ నుంచి విటమిన్ ఈ మన స్కిన్ని కాపాడుతుంది. సో ఇవ్వండి యాంటీ ఏజింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు దీంతో యాంటీ ఏజింగ్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినవి 2 క్యారెట్లు, ఒక చిన్న బీట్రూటు, ఒక దానిమ్మ పండు అండి. ఇప్పుడు వీటన్నింటిని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇందులో 4 బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి. వీటిని 4 అవర్స్ ముందుగానే నీటిలో నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ టోటలు ఒక చిన్న సైజు బీట్రూట్ని యూజ్ చేస్తున్నానండి. బీట్రూట్ని సన్నని పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే దానిమ్మ పండును కూడా కట్ చేసుకొని గింజల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేవలము సగం దానిమ్మ పండు గింజలను మాత్రమే తీసుకుంటున్నానండి ఈ జ్యూస్ కోసము. మిగతా వాటిని నెక్స్ట్ డే కోసము స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు దానిమ్మ పండు గింజల్ని వేసుకోవాలి. అలాగే నానబెట్టి పెట్టుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాదం పప్పుల పైన లేయర్ని తీసేయాలి. లేయర్ని తీసేసి వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన జ్యూస్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని వడబోసుకోవాలి. తర్వాత 1 గ్లాస్లో ఈ జ్యూస్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం, అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కలకండను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ యాంటీ ఏజింగ్ జ్యూస్ అయితే రెడీ అయ్యిందండి. సో మన యాంటీ ఏజింగ్ జ్యూస్ అయితే రెడీ అయ్యిందండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తేనె కూడా చాలా వరకు కల్తీ ఉంటుందండి. అందుకే నేను ఇందులో కలకండను యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర కలకండ లేకుంటే మీరు తేనెనే యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ని మీరు డైలీ ప్రిపేర్ చేసుకుని తాగండి. దీన్ని నేను రోజు తాగుతానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ఈ యాంటీ ఏజింగ్ జ్యూస్ని తయారు చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని డైలీ తీసుకుంటే మీ స్కిన్లో మంచి గ్లో వస్తుందండి. మీ ఫేస్ అద్దంలాగా మెరిసిపోతుంది. మీరు ఈ యాంటీ ఏజింగ్ జ్యూస్ని తాగుతూ ఇంకా 3 టిప్స్ని ఫాలో అవ్వాలండి. అవేంటంటే టిప్ నెంబర్ 1, వాటర్ బాగా తీసుకోవాలి. మీరు ఎంత వాటర్ని ఎక్కువగా తీసుకుంటే మీ స్కిన్ అనేది అంత హెల్తీగా ఉంటుంది. స్కిన్లో వాటర్ తగ్గితే త్వరగా ముడతలు వచ్చేస్తాయండి. స్కిన్లో ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. స్కిన్లో వాటర్ తగ్గిపోతే స్కిన్ అనేది త్వరగా డ్రై అయిపోతుందండి. అలా డ్రై అయినప్పుడు మన స్కిన్ అనేది త్వరగా ముడతలు పడిపోతుంది. మన స్కిన్ హెల్తీగా ఉండడానికి వాటర్ చాలా అవసరం అండి. ప్రతిరోజు కనీసము 3 నుంచి 4 లీటర్ల వరకు వాటర్ని ఖచ్చితంగా తాగాలి. ఇది వచ్చేసి టిప్ నెంబర్ 1 అండి. దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాటర్ని బాగా తీసుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఎండలో ఎక్కువగా తిరగకూడదండి. ఎండ మన స్కిన్ని చాలా వరకు డ్యామేజ్ చేసేస్తుంది. అందుకని ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. మీరు ఎండలో ఖచ్చితంగా తిరగాల్సి వస్తే తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలండి. ఎప్పుడో పొద్దున్న అప్లై చేసి తిరిగి సాయంత్రం వరకు సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేయకుండా ఉండకూడదండి. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉన్నప్పుడు ప్రతి 4 అవర్స్కి ఒకసారి సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేయాలండి. మనం ఎప్పుడో పొద్దున సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని అది సాయంత్రం వరకు పనిచేస్తుందంటే అది పని చేయదండి. ప్రతి 4 అవర్స్కి ఒకసారి సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేస్తూనే ఉండాలి. ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఎండలో తిరిగితే స్కిన్ అనేది చాలా త్వరగా డ్యామేజ్ అయిపోతుందండి. ఏజింగ్ లక్షణాలు అనేటివి త్వరగా కనబడతాయి. సో మనము వీలైనంత వరకు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ఒకవేళ తిరిగినా కూడా ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవాలి. ఇది టిప్ నెంబర్ 2. దీన్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. అప్పుడే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. టిప్ నెంబర్ 3, ప్రాపర్ స్లీప్ అండి. మీరు ఎంత బాగా నిద్రపోతే మీ ఫేస్ అనేది అంత బాగుంటుంది. రోజుకి కనీసము 7 అవర్స్ పాటు ఖచ్చితంగా నిద్రపోవాలండి. ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. మీరు గమనించే ఉంటారండి, మనం ఎప్పుడైనా తక్కువగా నిద్రపోయినప్పుడు మన ఫేస్లో కొంచెం వాపు అనేది వచ్చేస్తుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ కళ్ళ కింద ఏరియాలో వాపు వచ్చేస్తుంది. అలాగే ఈ ఐబ్రోస్ కింద ఈ ఏరియాలో కూడా మనకి వాపు అనేది వచ్చేస్తుంది.
సో ఇలా వాపు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ అనేది ఏమాత్రం అందంగా కనపడదండి. సో మనకి ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరము. మీరు ఎప్పుడైతే బాగా నిద్రపోయి లేస్తారో అప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఫేస్ చాలా అందంగా కనపడుతుంది. సో మనకి ప్రాపర్ స్లీప్ అనేది కూడా చాలా అవసరం అండి. మనం బాగా నిద్రపోయినప్పుడు కళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంటాయండి. ఫేస్ అనేది చాలా అందంగా కనపడుతుంది. ఫేస్ అందంగా కనపడడానికి కానివ్వండి, హెల్తీ స్కిన్ కోసం కానివ్వండి, ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరము. మీరు మంచి హెల్తీ స్కిన్ కావాలనుకుంటే, ఎంత ఏజ్ వచ్చినా మీ స్కిన్ పైన ముడతలు రాకుండా స్కిన్ బాగా యంగ్గా కనబడాలంటే ఇప్పుడు నేను చెప్పిన యాంటీ ఏజింగ్ జ్యూస్తో పాటు ఈ 3 టిప్స్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. అప్పుడు మీకు మంచి స్కిన్ అనేది మీకు సొంతం అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, యాంటీ ఏజింగ్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరందరూ తప్పకుండా ఈ యాంటీ ఏజింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని రోజు తాగండి. దీంతోపాటు నేను చెప్పిన 3 టిప్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. మనము యాంటీ ఏజింగ్ కోసం యూజ్ చేసే సీరంలు, క్రీమ్లు కొంతవరకే పనిచేస్తాయండి. అవి కేవలము 25% వరకు మాత్రమే పనిచేస్తాయి. మిగతా 75% మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకొని యాంటీ ఏజింగ్ సీరంలు యూజ్ చేసినా, క్రీమ్లు యూజ్ చేసినా అవి మీకు పనిచేస్తాయండి. అంతేగాని మీరు ప్రాపర్ స్లీప్ లేకుండా, వాటర్ తాగకుండా, ఎండలో ఇష్టం వచ్చినట్లు తిరిగితే స్కిన్ అనేది పాడైపోతుందండి. ఏ యాంటీ ఏజింగ్ క్రీమ్లు కానీ, సీరంలు కానీ మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయలేవు. ముఖ్యంగా హెల్తీ స్కిన్ కావాలన్నా, ఏజ్ పెరిగే కొద్దీ చర్మం పైన ఎలాంటి ఫైన్ లైన్స్, రింకిల్స్ రాకుండా స్కిన్ బాగా యంగ్గా ఉండాలన్నా అది మెయిన్గా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు యాంటీ ఏజింగ్ జ్యూస్ని రోజు తాగుతూ నేను చెప్పిన ఈ 3 టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఇప్పుడు మీరు ఉన్న ఏజ్ కంటే 10 ఇయర్స్ యంగర్గా కనపడతారు. మీ వయసు అనేది చాలా తక్కువగా కనిపిస్తుందండి. మీరు చాలా అందంగా కనిపిస్తారు. మీ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు చాలా అందంగా ఉంటారండి. దీనికైతే నేను గ్యారెంటీ ఇవ్వగలను. మీరు ఖచ్చితంగా ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే జ్యూస్ని కూడా రోజు ప్రిపేర్ చేసుకొని తాగండి. మీకు మంచి రిజల్ట్స్ కనపడతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.